ఉజ్జయిని 5000 సంవత్సరాల నాటి పురాతనమైన మరియు చారిత్రాత్మక నగరం. దీనిని బ్రహ్మపురాణంలో ఉత్తమ నగరంగా వర్ణించారు మరియు అగ్నిపురాణం, గరుడ పురాణంలో మోక్షం మరియు భక్తిని, విముక్తిని అందించేదిగా పిలుస్తారు. ఒకప్పుడు ఈ నగరం ఒక పెద్ద సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఉజ్జయిని నగరానికి అద్భుతమైన చరిత్ర ఉంది. మత గ్రంథాల ప్రకారం ఈ నగరం ఎప్పుడూ విధ్వంసాన్ని చూడలేదు. ఎందుకంటే విధ్వంసానికే మహాదేవుడైన మహాకాలుడు స్వయంగా ఇక్కడ నివసిస్తున్నారు. గరుడ పురాణం ప్రకారం మోక్షాన్ని ప్రసాదించగల 7 నగరాలు ఉన్నాయి. సప్తమోక్షపురములవి. వాటిలో అవంతిక ఉత్తమమైనది. ఉజ్జయిని ప్రాముఖ్యత ఇతర నగరాల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయోధ్య, మాయా, మధుర, కాశీ, కంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయక. ఈ నగరం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, సప్త మోక్షపురాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి మరియు భారతదేశంలోని 4 నగరాల్లో జరిగే పవిత్ర కుంభమేళాలో ఒకటి. భర్తృహరి రాజు నివసించిన గుహ ఇక్కడే ఉంది. ఉజ్జయినిలో అనేక దేవాలయాలు ఉన్నాయి. స్కంద పురాణంలో ఉజ్జయిని గురించి ప్రస్తావించబడింది. ఉజ్జయిని మోక్షాన్ని ప్రసాదించే నగరంగా పరిగణింపబడుతుంది. ఇది దేవతల నగరం. స్కంద పురాణం ప్రకారం ఉజ్జయినిలో 84 మంది మహాదేవులు, 64 మంది యోగినులు, 8 మంది భైరవులు మరియు 6 వినాయకులు ఉన్నారు. మహాకవి కాళిదాసు ఉజ్జయిని అందాన్ని ప్రశంసిస్తూ దానిని స్వర్గంలో ఒక పవిత్రమైనదిగా భావిస్తారు. ఉజ్జయిని గురించిన ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకు అంటే ఉజ్జయినిని మనము ప్రతి సంవత్సరం దర్శించుకుంటే ఎంతో మంచిది. ఇక్కడ భస్మహారతి ఎంతో వైభవంగా చేస్తారు. 1958 నుండి ఉజ్జయినిలో ప్రతి సంవత్సరం కాళిదాస్ సంరోహణ జరుపుకుంటారు. మహాకవి కాళిదాసు జ్ఞాపకార్థం ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉజ్జయినిలో కాళిదాస్ అకాడమీని స్థాపించింది. ఈ ఆలయంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా 84 మహాదేవుల యాత్ర జరుగుతుంది. ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి ఈ యాత్ర చేస్తూ ఉంటారు.